ఎమ్మిగనూరు జిల్లా కోసం గుండు గీయించి నిరసన తెలిపిన జేఏసీ నాయకులు. ఎమ్మిగనూరు అభివృద్ధిని అడ్డుకొని భవిష్యత్తును కాలరాసే ఏ పార్టీనైనా భూస్థాపితం చేస్తాం, ఎమ్మిగనూరుకు రాబోయే సీఎం పర్యటనను అడ్డుకుంటామని జేఏసీ నాయకులు తెలియజేశారు. ఎమ్మిగనూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని 30వ రోజు రిలే నిరాహార దీక్షలు సోమప్ప సర్కిల్ ప్రధాన కూడలిలో జరుగుతూ ఉన్నాయి. గుండు గీయించి ప్రభుత్వానికి వినూత్నంగా నిరసన కార్యక్రమం ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, ఎమ్మిగనూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, ఇక్కడ ఉన్న సంపద, వనరులు, మౌలిక పరిస్థితులపై అధ్యయనం చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే నిర్మితమైన పాత భవనాలను పునర్నిర్మాణం చేపడితే ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా తగ్గుతుందని, వేల ఎకరాల ప్రభుత్వ భూములు, మంచినీటి వనరులు ఇక్కడ ఎక్కువగా ఉండడం, విద్య, వైద్యం, వాణిజ్యం, వ్యాపారం, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండడంతో జిల్లా కేంద్రానికి ఉండవలసిన అన్ని అర్హతలు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఉన్నాయని తెలియజేశారు. మరి ముఖ్యంగా కాలుష్యరహిత ప్రాంతమని, శాంతికి నిలయమని, పక్కనే ఉన్న మంత్రాలయం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలి అన్న ఎమ్మిగనూరు జిల్లా కావాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు జిల్లాను వ్యతిరేకించి అభివృద్ధిని అడ్డుకొని మన భవిష్యత్తును కాలరాస్తున్న ఏ రాజకీయ పార్టీనైనా ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించి భూస్థాపితం చేయాలని జేఏసీ నాయకులు ఎమ్మిగనూరు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే ప్రజలే ప్రభుత్వానికి గుండు గీసే పరిస్థితి వస్తుందని జేఏసీ నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎమ్మిగనూరులో సీఎం గారి పర్యటనను అడ్డుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజేష్, రాము, చార్లెస్, రంగయ్య, చిన్ని ప్రసాద్, బతుకమ్మ, గోవిందమ్మ, లక్ష్మణ, నాని తదితరులు పాల్గొన్నారు.